హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&Aలో మీరు చాలా కామెంట్స్ అయితే చేశారు. వాటిలో కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ని పిక్ చేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా కామెంట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే స్వామి అడుగుతున్నారు, అన్న N250 వర్సెస్ NS200 విచ్ ఈస్ బెస్ట్ ఫర్ లాంగ్ రైడ్స్. ఖచ్చితంగా మీకు NS200 N250 రెండు కూడా లాంగ్ రైడ్స్కి అయితే బాగుంటాయి భయ్య. N250లో మీకు ఆయిల్ కూల్ ఇంజిన్ అయితే ఉండిద్ది, NS200లో లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే ఉండిద్ది. మీ దగ్గర ఉన్న డబ్బులను బట్టి మీరు ఏదైనా ఒక వెహికల్ పర్చేస్ చేసుకొని లాంగ్ రైడ్స్కి అయితే వెళ్ళచ్చు. నా సజెషన్ వచ్చినప్పటికి 250cc అంటే మీకు N250 ఉంది కదా, అందులో పవర్ అండ్ టార్క్ అనేది కొద్దిగా ఎక్కువ అయితే ఉండిద్ది. టార్క్ వచ్చేటప్పటికి 21.5 అయితే ఉండిద్ది. కాబట్టి మీరు N250లో మీరు వెళ్ళాల్సిన డెస్టినేషన్కి త్వరగా రీచ్ అవుతారు. కాబట్టి నేనైతే మాత్రం మీకు N250 అయితే సజెస్ట్ చేస్తాను, కానీ NS200 కూడా బాగుండిద్ది. సెకండ్ కామెంట్ చూసుకున్నట్లయితే స్వరూప్ అడుగుతున్నారు, హిమాలయన్ వర్సెస్ ఎక్స్పల్స్ 4V విచ్ ఈస్ బెస్ట్ ఫర్ ఆల్రౌండర్. మీకు ఆల్రౌండర్గా చూసుకున్నట్లయితే ఎక్స్పల్స్ బాగుండిద్ది, హిమాలయన్ బాగుండిద్ది భయ్య. 1,60,000 రూపీస్లో మీకు హీరో ఎక్స్పల్స్ 200 4V అయితే బెస్ట్ అని చెప్తాను. లేదు నా దగ్గర 2,70,000 రూపీస్ బడ్జెట్ ఉంటే హిమాలయన్ అయితే తీసుకోవచ్చు. సో 2,70,000 రూపీస్ అయితే ఉంది మీకు హిమాలయన్ అయితే. నేనైతే దగ్గరగా 3 lakhs అయితే పెట్టి హిమాలయన్ అయితే పర్చేస్ చేయను. సింపుల్గా 1,60,000 రూపీస్లో మనకి హీరో ఎక్స్పల్స్ 200 4V అయితే వస్తుంది కదా, అదైతే పర్చేస్ చేస్తాం. మైలేజ్ కూడా కొద్దిగా ఎక్కువ అయితే వస్తుంది, లాంగ్ రైడ్స్కి వెళ్ళచ్చు, ఫ్యామిలీకి కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఆల్రౌండర్ బైక్ అని చెప్పుకోవచ్చు బడ్జెట్లో. లేదు నా దగ్గర కొద్దిగా డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మనీ నాట్ ఏ మ్యాటర్ అనుకుంటే హిమాలయన్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే శ్రీతేజ అడుగుతున్నారు, మైలేజ్ ఈజ్ బెటర్ ఇన్ స్టాక్ ఎగ్జాస్ట్ ఆర్ మాడిఫైడ్ ఎగ్జాస్ట్. మీకు మైలేజ్ కావాలనుకుంటే స్టాక్ ఎగ్జాస్ట్లోనే మంచి మైలేజ్ అయితే వస్తుంది, మాడిఫై చేస్తే మాత్రం మీకు మైలేజ్ అయితే రాదు. విచ్ ఈస్ బెటర్ ఫర్ లుక్స్ అండ్ సౌండ్. మీకు లుక్స్ కావాలన్నా సరే, మంచి సౌండ్ కావాలన్నా సరే, ఖచ్చితంగా మీరు ఆఫ్టర్ మార్కెటింగ్ ఎగ్జాస్ట్ అయితే పెట్టించుకోవాలి. దాంట్లోనే మీకు మంచి సౌండ్ అయితే వస్తుంది. కానీ మీరు అలా పెట్టించుకుంటే మైలేజ్ అయితే డ్రాప్ అయిపోయింది. కాబట్టి నేనైతే సజెస్ట్ చేయను. మీకు మైలేజ్ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం ఉన్న సైలెన్సర్ని ఉన్నట్టుగానే వాడుకోండి. లేదు నాకు కొద్దిగా సౌండ్ కావాలి, కొంచెం చూస్తానికి బాగుండాలనుకుంటే మార్చుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే క్యాపిటల్ గేమర్ అడుగుతున్నారు, బ్రో 200cc వెహికల్లో సౌండ్ కోసం ఎయిర్ ఫిల్టర్ తీసేసి డ్రైవ్ చేస్తే ఇంజిన్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందా? ఖచ్చితంగా మీకు ప్రాబ్లం అయితే వస్తుంది భయ్య. ఎయిర్ ఫిల్టర్ అనేది మనకి బయట వాతావరణంలో ఏదైతే ఎయిర్ లోపల మట్టి ఉండిద్దో అది ఇంజిన్ లోపలికి వెళ్లకుండా ఎయిర్ ఫిల్టర్ అనేది మనకి యూజ్ అవుతుంది కదా, మీ అందరికీ తెలిసిందే. సో అది రిమూవ్ చేసేసి యూజ్ చేస్తే మాత్రం మీకు ఇంజిన్ లోపలికి మట్టి అయితే వెళ్ళిపోయింది, డస్ట్ ఉండిద్ది కదా, అది వెళ్ళిపోయి ఇంజిన్ అయితే ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఉంది, పాడైపోయి. సో నేనైతే మాత్రం రిమూవ్ చేసి డ్రైవ్ చేయమని చెప్పేసి అయితే చెప్పను. ఆఫ్టర్ మార్కెటింగ్ ఎయిర్ ఫిల్టర్స్ అయితే ఉంటాయి కదా, సో అవి మీరు మాడిఫై చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. కొద్దిగా సౌండ్ అయితే ఎక్కువ వస్తుంది, లైట్గా పికప్ కూడా ఎక్కువ ఉండిద్ది. కాబట్టి మీరు వేరే ఎయిర్ ఫిల్టర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు, కానీ తీసేసి మాత్రం వాడద్దు. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే ప్రత్యూష్ వైటీ అడుగుతున్నారు, బ్రో బైక్కి ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ వల్ల వచ్చే ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి బ్రో? ప్రోస్ వచ్చేటప్పటికి మనకి కొద్దిగా పికప్ అయితే పెరిగిద్ది, చూస్తానికి బాగుంటుంది అనమాట, మంచి సౌండ్ అయితే వస్తుంది. ఇవి ప్రోస్. కాన్స్ వచ్చేటప్పటికి కొద్దిగా మైలేజ్ అయితే తగ్గిపోద్ది భయ్య. సో మీకు ఒక 50 వస్తుంది అనుకోండి, దగ్గరగా ఒక 40-45 అలా మైలేజ్ అయితే వస్తుంది అనమాట. లిటిల్ బిట్ పికప్ అయితే పెరిగిద్ది, తర్వాత ఇంజిన్ లైఫ్ అయితే తగ్గిపోయింది. కాబట్టి ఇవి కాన్స్ అని చెప్పుకోవచ్చు. ప్రోస్ అండ్ కాన్స్ అనేది ఎక్కువ ఏమీ ఉండవు. సో సౌండ్ పొల్యూషన్ అయితే పెరిగిద్ది మీరు సైలెన్సర్ మార్పించడం వల్ల. నేనైతే మీకు సజెస్ట్ చేయను. లేదు నాకు ప్రాబ్లం అయితే ఏం లేదు భయ్య, నాకు సౌండ్ కావాలి, మంచి సౌండ్ కావాలి, మైలేజ్ తగ్గిపోయిన ప్రాబ్లం లేదు, ఇంజిన్ త్వరగా పాడైపోయిన ప్రాబ్లం లేదు అని అనుకుంటే అప్పుడు మీరు మార్పించుకొని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే మౌలి ఎంపైర్ అడుగుతున్నారు, బ్రో పవర్ పెట్రోల్ MT-15కి యూజ్ చేసుకోవచ్చా? MT-15కే కాదు, ఏ వెహికల్కైనా సరే మీరు పవర్ పెట్రోల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ XL100 కూడా మీరు పవర్ పెట్రోల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. యూజ్ ఏంటి దానివల్ల యూజ్ ఏం లేదు బ్రో. మనకి పెట్రోల్లో ఆక్టేన్ 95, ఆక్టేన్ 97, ఆక్టేన్ 99 అని చెప్పేసి అలా గ్రేడ్స్ అయితే ఉంటాయి. ప్యూరిఫై లెవెల్స్ అనేది కొంచెం బాగుంటుంది అనమాట. సో మీరు పవర్ పెట్రోల్ యూజ్ చేశారనుకోండి, కొంచెం ప్యూరిఫై లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు కొంచెం బెటర్ మైలేజ్ అయితే వస్తుంది. సో 1-2 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది. అలాగే మీకు ఒక 5-10 రూపీస్ డిఫరెన్సెస్ అయితే ఉంటుంది నార్మల్ పెట్రోల్కి పవర్ పెట్రోల్కి. సో ఎగ్జాక్ట్ ప్రైస్ అంతా నాకు తెలియదు. సో మీకు కొంచెం ఇంజిన్ లైఫ్ రావాలి, మంచి మైలేజ్ రావాలనుకుంటే మాత్రం, మంచి పికప్ ఉండాలనుకుంటే పవర్ పెట్రోల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే వేణు అడుగుతున్నారు, అన్న బైక్ రిమ్స్కి కలర్ చేంజ్ చేస్తే ఏం కాదా? ఏమైంది భయ్య, ఏమీ కాదు. మీకు నచ్చిన కలర్ అయితే మీరు వేసుకొని వాడుకోవచ్చు. సో కలర్ అంటే బండి మొత్తానికి కలర్ మార్పిస్తే మాత్రం మనం RTO అప్రూవల్ అయితే తీసుకోవాలి, కానీ రిమ్స్కి అయితే ఏమీ అవ్వదు. సో మీకు గ్రీన్ కలర్ కావాలంటే గ్రీను, రెడ్ కావాలంటే రెడ్ అయితే వేసుకోవచ్చు, బ్లూ కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే జంగిల్ మోడ్స్ అయితే అడుగుతున్నారు, జూపిటర్ 125 వర్సెస్ TVS రైడర్ 125 విచ్ వన్ టు బై? సో భయ్య మీకు స్టోరేజ్ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం జూపిటర్ 125 అయితే తీసుకోండి. సో మీకు గేర్లు అయితే ఏమీ వద్దనుకుంటే హ్యాపీగా స్కూటీ అయితే తీసుకోవచ్చు. నా సజెషన్ వచ్చేటప్పటికి నేనైతే స్కూటీ అయితే సజెస్ట్ చేయను. సో మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ముందున. సో బాయ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా వెహికల్ అయితే బైక్ అయితే పర్చేస్ చేయండి.
125cc సెగ్మెంట్ టీవీఎస్ రైడర్ 125 అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే మనకి కొన్ని షోరూమ్స్లో అయితే టీవీఎస్ రైడర్ 125 అయితే లభించట్లేదు, మనం బుక్ చేసుకోవాలి. సో మీకు టీవీఎస్ రైడర్ 125 కావాలనుకుంటే ఫస్ట్ వెళ్ళి షోరూంలో బుక్ చేసేసుకోండి. వాళ్ళు ఒక 10 days 15 days లేకపోతే ఒక 1 monthలో అయితే మీకు వెహికల్ అయితే తెప్పిస్తారు. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే శివప్రసాద్ అడుగుతున్నారు, హాయ్ 150cc ఆర్ 160cc ఒక బైక్ గుడ్ కంఫర్ట్ రైడ్, మంచి రైడ్ కోసం 150cc అయితే మాత్రం మీరు పల్సర్ 150 స్టాండర్డ్ అయితే తీసుకోండి. ఫ్యూచర్లో మీకు ఫ్యామిలీకి కూడా ఉపయోగపడిద్ది. 160cc మాత్రం అపాచీ ఆర్టీఆర్ 164V అయితే ఉంది కదా, అది బెస్ట్ వెహికల్ అని చెప్తాను. నేను రీసెంట్గా టీవీఎస్ షోరూమ్కి వెళ్ళినప్పుడు రైడ్ చేశాను. సో మనకి 2022 మోడల్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 164V అయితే నేను రైడ్ చేశాను. అందులో మనకి రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి, అల్యూమినియం లివర్స్ అయితే ఉంటాయి అనమాట. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది, ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే బాగుంది, మంచి టైర్స్ అయితే ఉన్నాయి, పెట్రోల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఉన్నాయి, క్లచ్ అయితే మాత్రం చాలా స్మూత్గా ఉంది, గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది. నేను రైడ్ చేసినప్పుడు దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేస్తాను భయ్య, కొంచెం టైం పట్టిద్ది. సో దాని మీద డెడికేటెడ్గా ఒక వీడియో చేస్తాను, దాంట్లో క్లియర్గా మాట్లాడుకుందాము. సో 150cc పల్సర్ 150 అయితే తీసుకోండి, అదైతే మాత్రం మీకు రీసేల్ బాగుండిద్ది, మైలేజ్ అయితే బాగుండిద్ది, తక్కువ మెయింటెనెన్స్ అయితే ఉండిద్ది పల్సర్ 150కి. సేమ్ అలాగే అపాచీ ఆర్టీఆర్ 164V కూడా మీకు తక్కువ మెయింటెనెన్స్ అయితే ఉండిద్ది అని చెప్పుకోవచ్చు. మైలేజ్ కూడా 50 km దాకా ఇస్తుందని చెప్పేసి వాడుతున్న వాళ్ళు అయితే చెప్తున్నారు. సో నేను మన షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళి అడిగాను అనమాట. సో ఎవరైతే అపాచీ వాడుతున్నారో వాళ్ళైతే అడిగాను, 3 years నుంచి వాడుతున్నారంట, 45 అయితే కన్ఫామ్ అంట, 50 దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే కే బాలరెడ్డి అడుగుతున్నారు, విచ్ బైక్ ఈస్ బెస్ట్ MT-15 ఆర్ అపాచీ 164V? భయ్యా మీ దగ్గర 2 లక్షలు ఉన్నాయి అనుకోండి, హ్యాపీగా MT-15 అయితే తీసుకోండి. ఆ ప్రైస్కి ఆ వెహికల్ బెస్ట్ అని చెప్తాను. 1,65,000 రూపాయల లోపు అయితే మాత్రం మీకు అపాచీ 164V అయితే బెస్ట్ అని చెప్తాను. సో బడ్జెట్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. సో నేనైతే మాత్రం మీకు ఆల్రౌండర్గా కావాలి అని అనుకుంటే మాత్రం 2 lakhsలో MT-15 అయితే తీసుకోండి. కాకపోతే అది ఫ్యామిలీకి సెట్ అవ్వదు, నాకు ఫ్యామిలీకి కూడా కావాలి భయ్యా అంటే మాత్రం అప్పుడే అపాచీ తీసేసుకోండి. సో అపాచీలో మీకు ఆయిల్ కూల్ ఇంజిన్ అయితే ఉండిద్ది, లాంగ్ రైడ్స్ కూడా బాగుంటుంది, ఫ్యామిలీకి సెట్ అవుతుంది. లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే MT-15లో ఉండిద్ది కదా, సో ఆయిల్ కూల్ ఇంజిన్ కన్నా బెటర్ ఇంజిన్ అని చెప్పుకోవచ్చు లిక్విడ్ కూల్ ఇంజిన్. సింగిల్గా లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి బాగుంటుంది కానీ ఫ్యామిలీకి సెట్ అవ్వదు. ఆల్రౌండర్గా కావాలి, బడ్జెట్లో కావాలనుకుంటే 1,65,000 లోపు హ్యాపీగా అపాచీ 164V తీసుకోండి. లేదు మనీ నాట్ ఏ మ్యాటర్ అనుకుంటే మాత్రం హ్యాపీగా MT-15 అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే గోవర్ధన్ అడుగుతున్నారు, KTMలో రావాల్సిన ఆర్ వస్తే బాగుండు ఫీచర్స్ ఏంటో చెప్పన్నా. మనకి KTMలో అన్ని మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి భయ్య. అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఉండిద్ది, అది కూడా 43mm సైజ్ అయితే ఉండిద్ది. రేడియల్ టైర్స్ అయితే ఉంటాయి, ఫ్రంట్ 110 సెక్షన్, బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్స్ అయితే ఉంటాయి. స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ అయితే ఉండిద్ది, స్ప్లిట్ సీట్ అయితే ఉండిద్ది, ఫుల్ డిజిటల్ కన్సోల్ అయితే ఉండిద్ది, 6 gears అయితే ఉంటాయి, అది కూడా చాలా స్మూత్గా ఉండిద్ది. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి DYHC ఇంజిన్ అనమాట. మనకి సూపర్ స్పోర్ట్స్ బైక్స్లోనే DYHC ఇంజిన్ అయితే ఉండిద్ది కదా. సో అలాంటి మంచి ఫ్యూచర్స్తో మనకి KTM వెహికల్స్ అయితే లభిస్తున్నాయి కాబట్టి సో ఇంకా మనం దాంట్లో ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేము. బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఫుల్ ప్యాకేజ్డ్ వెహికల్ ఏదైనా ఉంది అనుకుంటే అది KTM అని చెప్పాలి. ఫ్యూచర్లో ఇంకొంచెం ఫీచర్స్ యాడ్ చేయొచ్చు అంటే మాత్రం కొద్దిగా పవర్ అనేది పెంచితే మాత్రం ఇంకా బాగుండిద్ది. మనం రైడ్ చేసేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేస్తాము. డ్యూక్ 200లో చూసుకున్నట్లయితే 25 PS పవర్ అయితే ఉంది కదా, 27 PS పవర్ ఇస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉండిద్ది అని చెప్తాను నేనైతే. సో అలాంటి పవర్ఫుల్ ఇంజన్ ఫ్యూచర్లో వస్తే బాగుండిద్ది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వేరియంట్ దాకా అన్నింటిలో కూడా LED లైట్స్ ఇస్తే బాగుండిద్ది. కాకపోతే మనకి KTM వెహికల్స్లో ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు అక్కడ కాంప్రమైజ్ అయితే అవుతున్నారు. అన్నింటిలో కూడా LED లైట్స్ తీసుకొస్తే మాత్రం ఇంకా ప్రైస్ అయితే పెరిగిపోయింది. సో ఎంత పెరిగినా సరే KTM క్రేజ్ KTMకే ఉండిద్ది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే ఏజే గేమర్ అడుగుతున్నారు, అన్న స్కూటీలో ఏది బెస్ట్, సుజుకి 125, జూపిటర్ 125, యాక్టివా 125 చెప్పన్న ప్లీజ్. మీకు ఈ 3 స్కూటీస్ కూడా బెస్ట్ స్కూటీస్ అని చెప్తాను. సో అన్నింటిలో కూడా పవర్ అండ్ టార్క్ అనేది ఇంచుమించుగా సేమ్ అయితే ఉండిద్ది. 3 కూడా మనకి ఎయిర్ కూల్డ్ ఇంజిన్స్తోనే లభిస్తున్నాయి. సో ఒక ఫీచర్ ఒక దాంట్లో ఉంటే ఇంకొక దాంట్లో ఇంకొక ఫీచర్ అయితే ఉండదని చెప్పుకోవచ్చు. సో నేనైతే మాత్రం ఆల్రౌండర్గా పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం మూడిట్లో ఒకటే ఉండిద్ది. కాకపోతే మీకు ఎక్కువ ఫీచర్స్ అనేది మాత్రం జూపిటర్ 125లోనే ఉన్నాయని చెప్పాలి. మనకి అండర్ సీట్ స్టోరేజ్ వచ్చేటప్పటికి 33 లీటర్స్ అయితే ఇచ్చారు కాబట్టి ఎక్కువ స్పేస్ అయితే ఉండిద్ది. 163mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. 2 కూడా 12 inch వీల్స్ అయితే ఉంటాయి కాబట్టి మనకి బెటర్ మైలేజ్ అయితే వస్తుంది. ఎలాగని డిజిటల్ కన్సోల్ అయితే ఉండిద్ది. అందులో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్స్ అయిన LED హెడ్ లైట్ అయితే ఉండిద్ది. దీనికి సంబంధించిన డెడికేటెడ్గా ఒక వీడియో చేసిన అందులో మీరు పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఈ 3 స్కూటీస్లో మనకి బెస్ట్ స్కూటీ ఓవరాల్గా ఎక్కువ ఫీచర్స్తో ఉన్న స్కూటీ ఏదైనా ఉంది అనుకుంటే అది టీవీఎస్ జూపిటర్ 125 అని చెప్తాను నేనైతే. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే రుక్షిత్ అడుగుతున్నారు, బ్రో మనీ నాట్ ఏ మ్యాటర్ విచ్ ఈస్ ద ఆల్రౌండర్ బైక్. ఆల్రౌండర్ బైక్ అడుగుతున్నారు కాబట్టి KTM అడ్వెంచర్ 390 అయితే తీసుకోండి. అదైతే మాత్రం మీరు ఎక్కడికైనా వేసుకొని వెళ్ళిపోవచ్చు, లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళొచ్చు, ఆఫ్ రోడ్ చేయడానికి కూడా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి నేనైతే మీకు ఆ వెహికల్ అయితే సజెస్ట్ చేస్తాను. ఇంకా ఫైనల్ కామెంట్ చూసుకున్నట్లయితే వర్ధన్ అడుగుతున్నారు, అన్న ఒక ఆల్రౌండర్ బైక్ చెప్పన్న ఫ్యామిలీకి లాంగ్ రైడ్స్కి.
లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి మీకు బజాజ్ పల్సర్ N250 అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఫ్యామిలీతో కూడా మీరు లాంగ్ రైడ్స్ అయితే వెళ్ళొచ్చు కాబట్టి నేనైతే పల్సర్ N250 సజెస్ట్ చేస్తాను. 250cc 1,75,000 రూపీస్లో మీకు బెస్ట్ వెహికల్ అని చెప్తాను. లేదు నాకు ఫేవరెట్ డిజైన్లో కావాలనుకుంటే పల్సర్ F250 అయినా మీరు తీసుకోవచ్చు. రెండింటిని ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి, మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే ఆ వెహికల్ అయితే మీరు తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ లాస్ట్ సండే నేను పిక్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ అయితే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి, నెక్స్ట్ సండే నేను ఆన్సర్ అయితే చేస్తాను. ఇది ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు భయ్య, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.